అయితే మరో కోణం మనం చూస్తే 3 ప్రధానమైన టెర్రరిస్ట్ గ్రూపులు మనం తీసుకుంటే హెచ్ గ్రూప్స్ అంటాం మనం. అంటే గాజాలో హమాస్ కావచ్చు, లేకపోతే రెడ్ ఏషియా దగ్గర హౌతీలు కావచ్చు, రెడ్ సీ దగ్గర. అదేవిధంగా లెబనాన్ దగ్గర హిజ్బుల్లా కావచ్చు. ఈ టెర్రరిస్ట్ గ్రూపులు మొత్తం బ్యాన్ చేసింది అమెరికా. అయితే ఈ గ్రూపుల్ని పెంచి పోషిస్తుంది ఇరానే అనేది కూడా ఒకటి ఉంది కదా ఆరోపణ. యెస్. యూ ఆర్ రైట్. అంటే మనం టెర్రరిస్ట్ గ్రూపులుగా అమెరికా లాంగ్వేజ్‌లో మనం మాట్లాడుతుంటాం. వాళ్ళ వాళ్ళు దృష్టిలో వాళ్ళు హిజ్బుల్లాహ్ అంటారు. మా దేశభక్తులు. దేశానికి సంబంధించిన వీళ్ళే మాకు రక్షకులు వాళ్ళు అంటారు. వాళ్ళు దేశభక్తులు వాళ్ళ వాళ్ళ దృష్టిలో. దృష్టిలో. హ్మ్. మనం డెఫినిషన్ ఇస్తున్న క్రమంలో ఇప్పుడు మనం ఏమంటున్నాం మనము ఖొమైనీ నియంత అంటున్నాం మనం. హ్మ్. మరి ట్రంప్‌ని ఏమనాలి మనం? హ్మ్. భాష ఉపయోగపడు పత్రికలు ఒక నియంత పత్రం అని రాస్తున్నారు కొంతమంది. హ్మ్. సరే ఖొమైనీ నియంతే కావచ్చని కాదనట్లేదు. ఖొమైనీ గొప్పవాడని అనట్లేదు. ఖొమైనీ ఒక మతరాజ్యాన్ని తీసుకొచ్చాడు. ప్రజాస్వామ్య హక్కులను హరించాడు. ఒకప్పుడు మీరు 1979 అప్పుడు ఆ రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన బలమైన పార్టీ ఏంటంటే ఖొమైనీ పార్టీ కాదు. హ్మ్. ఇరాన్ కమ్యూనిస్ట్ పార్టీ ఉండేదన్నట్టు అక్కడ. ఇరాన్ సోషలిస్ట్ పార్టీ ఒకటి ఉండేది. హ్మ్. ఇరాన్‌లో బలమైన రాజకీయ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ, సోషలిస్ట్ పార్టీ. ఇప్పుడు ఇదే ఖమైనీ ఆ సోషలిస్ట్ పార్టీని, కమ్యూనిస్ట్ పార్టీని దారుణంగా అణిచేశాడు. కొన్ని వందలాది, వేలాది మంది కమ్యూనిస్టులను చంపేశాడు. హిస్టరీ ఈజ్ హిస్టరీ. అంటే మన వాస్తవాలు మాట్లాడుకోవాలి. కానీ అదే సందర్భంలో ఖొమైనీని తొలగించే హక్కు ఎవరికుంటది? ఇరాన్ ప్రజలకు ఉంటది తప్ప బయట అమెరికాకు ఉండదు కదా! హ్మ్. విషయాన్ని మనం విడమర్చి చూసినప్పుడు వాస్తవాలంటే తెలుస్తా ఉంటాయి మనకు. మనం విషయం గురించి చూద్దాం. అది ఇప్పుడు ఇక్కడికి మీరొచ్చినప్పుడు బేసికల్‌గా మనం ఇంతకుముందు చెప్పినట్టుగా షియా, సున్నీల మధ్య కొంత కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయి. జాతిపరమైన కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయి. హ్మ్. అట్లాగే ఆధిపత్య పోరాటం ఉంది. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఉన్న ఒక హౌతీ గ్రూప్ గాని, యెమెన్‌లో కనపడేది, అట్లాగే హిజ్బుల్లా కనిపించే మనకు లెబనాన్‌లో గాని, హ్మ్. హమాస్ అంటే మనకు కనిపించే దీంట్లో ఒక హమాస్ తప్ప మిగతా 2 గ్రూపులు కూడా కొంత షియా ఓరియెంటెడ్ గ్రూప్స్. హౌతీ కూడా. యెస్. షియా హ్మ్. ఓరియెంటెడ్ గ్రూప్సే. హ్మ్. కాబట్టి సహజంగా అక్కడ సున్నిలను తట్టుకునే క్రమంలో సౌదీ అరేబియా లాంటి దేశాలను కొంత ఇరాన్ పట్ల భయపడే క్రమంలో వాళ్ళని ఎంకరేజ్ చేసే సందర్భంలో వాస్తవమే. కానీ దీని మూలాలను మనం చూడాలి గదా! ఇప్పుడు అవును. ఇవన్నిటికి మూలాలేంటంటే పాలస్తీనా విషయం. ఇప్పుడు ఒక ఇప్పుడు దేశానికి దేశభక్తుడు, మరో దేశానికి టెర్రరిస్ట్ కదా! సహజం గదా! హ్మ్. సహజంగా సార్ అది మనం. హ్మ్. కాబట్టి మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూస్తున్నప్పుడు ఆ దేశం కోణంలో ఇప్పుడు ఒక దేశం గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ దేశం కోణంలో చూడాలి మనం అన్నట్టు. చూసినప్పుడు మనకు సమస్య ఈజీగా పరిష్కారం అయితది. హ్మ్. ఇప్పుడు మన దేశ కోణంలో ప్రపంచ పరిణామాలను మనం విశ్లేషించలేం గదా! అవును. మన దేశ కోణంలో ఏం చూస్తామంటే మన దేశానికి ఏది మేలనుకున్నప్పుడు మన నేషనల్ ఇంట్రెస్ట్ మనకి ఇంట్రెస్ట్. కానీ ఇంటర్నేషనల్ ఫినామినా చూస్తున్నప్పుడు హ్మ్. అక్కడ జరిగే వాస్తవాల్ని మనం బేస్ చేసుకోవాలి. ఇది అంతర్జాతీయ సంబంధాల్లో నేను రిసర్చ్ చేశాను నేను. మాకు అంతర్జాతీయ సంబంధాలు విద్యార్థిగా నేను నేర్చుకున్న అంశం అది. హ్మ్. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు హౌతీస్ ఉన్నారు. అది యాక్చువల్‌గా అదొక మిలిటెంట్ గ్రూప్ అంటే మొత్తం రాజ్యాన్ని ఏర్పాటు చేసే శక్తి ఉన్న గ్రూప్ కాదు. హ్మ్. వాళ్ళు ఏం చేస్తారు రెడ్ సీ మీకెళ్ళి పడవలో పోతా ఉంటే వాటిని ఆపుతారు. ఇప్పుడు మనకు సోమాలియాలో కూడా అట్లాంటి గ్రూప్‌లు ఇప్పుడు ఉన్నాయి. కూడా దాడులు జరుగుతున్నాయి గదా! ఇప్పుడు. వాళ్ళ దగ్గర హ్మ్. వెపన్స్ ఉన్నాయి. వాళ్ళు హ్మ్. కూడా అమెరికాను అంటే రెడ్ జయించలేరు. సీ నుంచి వస్తున్న నౌకల్ని ఇప్పుడు ఇరాన్ పరిణామాల నేపథ్యంలో హౌతీలు దాడులు చేస్తున్నారు. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్లు కూడా పెరిగిపోవచ్చు అనేది ఎగ్జాక్ట్‌లీ సార్. ఎగ్జాక్ట్. అయితే జరుగుతోంది. వాళ్ళొక దేశాన్ని జయించి పరిపాలించే అంత ధైర్యం ఉన్న అంటే అంత శక్తి ఉన్న వాళ్ళు కాదు. హ్మ్. కానీ నష్టపరుస్తారు వాళ్ళు. ఎవరు అదే. నష్టపడతారు? అంటే ఇది అమెరికాను సపోర్ట్ చేస్తున్న సౌదీ అరేబియాను, యెమెన్‌ను హ్మ్. అట్లాగే మిగతా కువైట్ లాంటి దేశాలను వాళ్ళు నష్టపరచగలుగుతారు. అది హ్మ్. కొంత మేరకు ఇరాన్‌కి లాభపడుతది కదా! అట్లాగే హిజ్బుల్లాస్ బేసికల్‌గా కొంత మేరకు లెబనాన్‌లో పవర్ షేర్ చేసుకుంటున్నారు వాళ్ళు. హ్మ్. అలాగే ఇప్పుడు హమస్ దాదాపుగా చర్చలు అమెరికాతోటి ముగించిన గాజాలో తర్వాత ఉంది అక్కడ గదా! కొంచెం గాజా పార్‌లో ఇప్పుడు కొంత శాంతి కనబడతా ఉన్నది. హ్మ్. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పూర్తిగా అమెరికాకి వ్యతిరేకంగా ఉన్నా, ఇరాన్ సపోర్ట్‌తో ఉన్నా కూడా కొంత ఈ మధ్య కాలంలో వాళ్ళ యాక్టివిటీస్ లేవు. హ్మ్. ఇప్పుడు మరి వాళ్ళ మాతృ దేశం వాళ్ళని లేపి వాళ్ళని నిలబెట్టిన దేశం ఇరాన్ దారిలో ఉన్నప్పుడు సహజంగా వాళ్ళు కొంత మేరకు ఇటువైపు రావడానికి అవకాశం ఉంది. కానీ ఫుల్ ఫ్లెడ్జ్‌గా వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టుగా ఇంకా ఇన్ఫర్మేషన్ అంటే మనకు లేదు. గాజా పీస్‌కి సంబంధించి ఇనిషియేటివ్ జరిగిన తర్వాత తగ్గిందంటారా? తగ్గింది. హ్మ్. ఎందుకంటే ఎప్పుడైనా ట్రంప్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొంత. అశాంతి ఏ కారణం వల్ల ఏర్పడుతుందో, ఆ కారణాన్ని మనము ఆ సమస్యను పరిష్కరించిన తర్వాత నీకు అవకాశం ఉంటది గదా! మళ్ళీ. హ్మ్. కాబట్టి గజాలో అక్కడ పాలస్తీన్లు విపరీతంగా నష్టపోయిండ్రు. భయంకరంగా చంపబడ్డారు. మొత్తం వాళ్ళ అక్కడ అంటే స్కూల్ వ్యవస్థలు, హాస్పిటల్ వ్యవస్థలు మనకు నిత్యం కనిపించే రోటీ, కపడా, మకాన్ వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి. అయినా వాళ్ళు ఫైట్ చేశారు. లాస్ట్‌కు ట్రంప్‌కి అర్థమైంది ఏందంటే, హ్మ్. మనం వాళ్ళకి సంబంధించిన సార్వభౌమాధికారాన్ని లేదా స్వయంగా పరిపాలించుకునే వ్యవస్థను పూర్తిగా ఇవ్వకుంటే, దాన్ని పూర్తిగా జయించడం అర్థం కాదు. ఇజ్రాయెల్ కూడా సంపూర్ణ శాంతి సాధ్యం కాదు అనుకున్నారు. అనుకోని కొంత మేరకు హ్మ్. ఇంకా ఉంది అక్కడ. అయినా కూడా ఒక 5, 6 నెలల నుంచి శాంతియుత వాతావరణం ఉంది. కానీ సడెన్‌గా మళ్ళా ఇరాన్ యుద్ధంతోటి మధ్యప్రాచ్యంలో మళ్ళొకసారి ఇష్యూస్ బయటకొచ్చాయి. ఓకే. ప్రొఫెసర్ రియాజ్ గారు. ఇప్పుడు ఇరాన్‌లో ఏ విధంగా మారణోమం జరుగుతోంది ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే మరో కోణంలో ఇరాన్‌లో అంతర్యుద్ధం గత కొంతకాలం నుంచి జరుగుతోంది. ఖమైనీ నేతృత్వంలో అతను చూసి చూడనట్టు ఊరుకుంటున్నాడు. అక్కడ అంతర్యుద్ధం జరుగుతోంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేది వెస్టర్న్ మీడియా చూపిస్తోంది. దీన్నేమంటారు మీరు? ఇప్పుడు దాంట్లో కొంత వాస్తవం ఉంది. మనం హ్మ్. కాదనలేం. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే, ఇరాన్ అనేది ఒక భిన్నమైన సమాజం అది. చాలా ప్రాచీన నాగరికతతో కూడుకున్న
విలువల సమాజం అది. చాలా కాలం రాజరిక పరిపాలన కింద ఉండే. అందులో 1979లో రెవల్యూషన్ వచ్చినప్పుడు అక్కడ రాజు షా ఎవరైతే ఉన్నారో అతను కొంత అంటే పాత తరంతో పోలిస్తే కొంత మోడర్న్‌గా ఉండేది. హ్మ్. అయితే వీళ్ళు ఇస్లామిక్ విప్లవంగా ప్రకటించుకొని కొంత ఈ ఇరాన్ పరిపాలనా విధానాన్నంతా కూడా కొంత ఇస్లామీకరణ అనే పేరుతోటి కొంత ఆహ్, వా వాళ్ళ సిద్ధాంతాలకు అనుగుణంగా మార్చే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో రాజకీయ పార్టీల పట్ల నిషేధం చేయడం గానీ, అట్లాగే ఇస్లామిక్ రూల్స్‌ని ఎవరైనా వయలేట్ చేస్తే శిక్షలు కఠినంగా ఉంచడం గానీ జరిగింది. అయితే ఆ క్రమంలో కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. ఆ క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఘోరంగా అణచివేయబడ్డాయి. హ్మ్. లిబరల్ ఉద్యమాలు అణచివేయబడ్డాయి. అయితే క్రమక్రమంగా ప్రపంచంలో చాలా మార్పులొచ్చిన తర్వాత, ఆ మార్పులకు అనుగుణంగా ఇరాన్ ప్రజలు గూడా మాకు డెమోక్రసీ గావాలి, ఎలక్షన్ సిస్టమ్ కావాలి, లిబరల్ డెమోక్రసీ కావాలనే ఒక వాదన బయటకొచ్చింది. ఈ వాదన వెనక 1979లో ఏ పహలావి వంశానికి సంబంధించిన షాలు పారిపోయినారో, హ్మ్. రాజరిక వ్యవస్థ పారిపోయినారో, కింగ్స్. కింగ్స్ వాళ్ళు దీని వెనుక ఉన్నారు. అట్లాగే కొంతమేరకు మీరు చెప్పినట్టుగా అమెరికాకు సంబంధించిన కొంత సపోర్టింగ్ కూడా ఉంది. హ్మ్. ఈరోజు ఖొమైనీ ఖచ్చితంగా ఇక్కడే ఉన్నాడన్న విషయం అమెరికాకు శాటిలైట్ వ్యవస్థ పసిగట్టడం వెనక వాళ్ళ స్పై గాని, అంటే వాళ్ళ గూఢాచారులు గాని, హ్మ్. లేదా ఇక్కడ కొంత లోకల్ లీడర్స్ లేకుండా అంత ఈజీగా అతన్ని చేయలేరు పట్టుకునే గదా! అవకాశం ఉండదు. లోకల్ ప్రజల సహకారం లేకుండా ఉండదు. హ్మ్. కాబట్టి డెమోక్రటిక్ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఖొమైనీకి సంబంధించిన పోస్టర్‌ని సిగరెట్స్‌తో కాలుస్తున్న మహిళల ఫోటోస్ కూడా మనం చూసినాం మనం. అవును. కానీ డెమోక్రటిక్ ఉద్యమం ఉంది. కానీ అదే సందర్భంలో ఖొమైనీ సపోర్టర్స్ కూడా ఉన్నారు. ఖొమైనీ వ్యతిరేకులు కూడా అదే సందర్భంలో ఉన్నారు. హ్మ్. కానీ ఏదైనా కూడా అధికార బదలాయింపు అంటే మనం ఆ ఉద్యమాలను కూడా ఖొమైనీ గాని, ఇరాన్ మిలిటరీ అణచివేయడాన్ని మనం వ్యతిరేకించాలి ప్రజాస్వామ్యవాదులుగా. హ్మ్. కానీ అదే సందర్భంలో అధికార మార్పిడిని చేయడానికి కావాల్సిన అవకాశం ఆ దేశ ప్రజలకు ఉండాలని మనం కోరుకోవాలి. హ్మ్. అమెరికాను, ఇజ్రాయెల్‌పై దాని ఆమె ట్రంప్ పదే పదే ఏమంటున్నాడు? అధికార మార్పిడి చేస్తా అన్నాడు. అధికార మార్పిడి చేయడానికి మీరెవరు? రెజ్యూమ్ చేంజ్. రెజిమ్ చేంజ్ అనే పదాన్ని పట్టుకున్నాడు. అది మీరెవరు? హూ ఆర్ హ్మ్. యూ టు చేంజ్ ది రెజిమ్ ఆఫ్ ఇరాన్? హ్మ్. అది మనం అడుగుతున్నాం. కాబట్టి మీరు అనుకున్నట్టుగా ఇరాన్ అనేది ఒక భిన్నమైన దేశం. ఇప్పుడు మీకు ఇంత స్వేచ్ఛగా డెమోక్రసీ కావాలనే ఉద్యమాలు నీకు మిగతా ఏ మధ్యప్రాచ్య దేశాల్లో కనపడవు. ఇరాన్‌లో ఓకే. కనపడినంత ప్రొఫెసర్ బలంగా. రియాజ్ గారు, ఇప్పుడు ఇరాన్‌లో ఇటువంటి అంశాలు అంతర్యుద్ధానికి సంబంధించిన కొన్ని అంశాలు మనం టైప్ చేస్తూ ఉంటే ఎక్కువగా వస్తుంది. హిజాబ్ విషయంలో ఒక మహిళ హెయిర్ బయటకొచ్చింది అని చెప్పేసి ఆమెని రివల్యూషనరీ గార్డ్స్ తీసుకెళ్ళి చంపేశారు అనేది బాగా జరిగింది. దాంతోటి అక్కడ నిరసనలు కూడా పెద్ద ఎత్తున అంటే వచ్చాయంట కదా 2 ఇరాన్‌లో. విషయాలున్నాయి సార్. ఇక్కడేంటంటే, అక్కడ మహిళా విద్యను బాగా ఎంకరేజ్ చేసింది కూడా ఖమైనీనే. హ్మ్. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అవునా? ఇప్పుడు హ్మ్. ఇప్పుడు 1979తో పోలిస్తే ఈరోజు ఇరాన్ చాలా మనకి చాలా ఆధునిక దేశంగా మారిన సందర్భాలు కూడా చూడాలి. విద్యా అవకాశాలు పెరిగినాయి అక్కడ. ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి. అంటే ఈ మధ్య కాలంలో క్రైసిస్‌లోకి వెళ్ళిపోయింది తప్ప, అట్లాగే న్యూక్లియర్ వెపన్స్‌ను మెయింటైన్ చేసే పరిస్థితికొచ్చింది. హ్మ్. ఈరోజు అక్కడ పనిచేస్తున్న దాంట్లో ప్రపంచంలో చాలా దేశాలతో పోలిస్తే ఇరానియన్ మహిళలు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పాపులేషన్ వాళ్ళకున్న పర్సెంటేజ్ రీత్యా వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా అదే స్థాయిలో ఉంది ఇరాన్‌లో. హుహు. అదే సందర్భంలో ఏంటంటే మీరు చెప్పినట్టుగా మహిళలు ఇంకొంత మాకు స్వేచ్ఛ కావాలనుకున్నప్పుడు అణచివేతలు కూడా జరిగిన సందర్భాలున్నాయి. హ్మ్. కానీ ఆ సంక్షోభం నడుస్తుంది ఆ దేశంలో. యెస్ అగ్రీ. 2 విషయాలున్నాయి. అంటే అంటే ఆచార మహిళలు వ్యవహారాలు అవన్నీ. మహిళలకు సంబంధించిన ఎడ్యుకేషన్ పెంచి, వాళ్ళకి సంబంధించిన హక్కులను గౌరవించే క్రమంలో ఖొమైనీ ప్రభుత్వం పనిచేసింది. హ్మ్. అంతకన్నా ఎక్కువ కావాలన్న డిమాండ్ కూడా మహిళల్లో ఉన్నది. హ్మ్. అట్లా డిమాండ్ చేసే వాళ్ళని క్రూరంగా అణచివేసే చరిత్ర కూడా ఖమైనీకి ఉన్నది. హుహు. కాబట్టి ఏదైనా కూడా అది అంతర్గత విషయాలు లాగానే మాత్రం చూడాలి. హ్మ్. అంతర్జాతీయ విషయాలకొచ్చినప్పుడు వేరే దేశాలు ఇరాన్ పట్ల ఎట్లా చూడాలి అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఇరాన్ నాకు తెలిసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా చాలా దేశాల మీద దాడులు చేసింది. ఆక్రమించే ప్రయత్నం చేసింది. ఇరాన్ ఏ దేశం మీద దాడి చేసిందో మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు దాడే చేయలేదు కాబట్టి. అలాగే వేరే దేశ వ్యవహారాల్లో పెద్దగా ఇంటర్ఫియర్ అయిన సందర్భం కూడా పెద్దగా కనపడవు అమెరికాతో కంపేర్ చేస్తే. హ్మ్. కాబట్టి ఇరాన్ అనేది అమెరికాతో పోల్చినప్పుడు అంత సామ్రాజ్యవాద దేశంగా మనకు కనపడదు. పెట్రోల్, ఆయిల్ ఏదైతే ఉందో అది చాలా దేశాలకు చాలా తక్కువ ధరకు అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు పెట్రోల్, ఆయిల్ ధర ఒక్కసారి ఎందుకు పెరిగినాయి? ఇరాన్ మీద ఆంక్షలు పెరిగిన తర్వాత సడెన్‌గా ప్రపంచం మొత్తం పెరిగిన సందర్భాలు కూడా కనపడ్డాయి. కాబట్టి మనమేమంటున్నామంటే ఈరోజు ఇరాన్‌లో ఉన్న ఖమైనీ ప్రభుత్వం అనేది ఒక అద్భుతమైన ప్రజాస్వామ్య ప్రభుత్వంగా మనం భావించడం సరైనది కాదు. హ్మ్. నిజానికి కాదది. అదే సందర్భంలో ఆ ఇరాన్ ప్రజలకు మాత్రమే అక్కడ ఏ ప్రభుత్వం ఉండాలని నిర్ణయించుకునే అవకాశాలు ఉండాలి. మరి నిజంగా ట్రంప్ అట్లాంటి అవకాశాలు కల్పిస్తారా? మనం కొంచెం పాజిటివ్ కూడా చూద్దాం మనం. హ్మ్. ట్రంప్ కోణంలో ఒకసారి చూసినా కూడా ట్రంప్ ఏమంటున్నాడు అక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణ, రిజైమ్ చేంజ్ అంటున్నాడు. ట్రంప్ నిజంగా అక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణ, రిజైమ్ చేంజ్ చేసి ప్రజలు కోరుకున్న వాళ్ళనే అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తాడా? అంటే అమెరికా ఎక్స్‌పీరియన్స్ మనం చూస్తే 1945 సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమెరికా ఏ దేశం మీద దాడి చేసినా, ఏ దేశం మీద పోయినా కూడా అక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఎక్కడ జరగలేదు. ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా చేశారు, వదిలేసారు అంతే.
తప్ప నిజంగా చిత్తశుద్ధితోటి అక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేసే అవకాశాలు బిజినెస్ ఏమి మ్యాన్ లేవు. ట్రంప్ అంతే. ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి ఆయనకు అమెరికాకు సంబంధించిన ఎవరి ఆయిల్ వల్ల నిల్వలు లాభం, ఎవరి వల్ల నష్టం అని చూసుకుంటాడు అంతే. ఎక్కడి నుంచి రావాలో కోరుకుంటాడు. మా ఇంటికొస్తే ఏం తెస్తావు? హ్మ్. మీ ఇంటికొస్తే ఏమి ఇస్తావో ట్రంప్ పాలసీ కదా! హ్మ్. కాబట్టి ఆయన రేపు ఆ మధ్యప్రాచ్యంలో ఇరాన్ డౌన్ అయితే హ్మ్. ఇజ్రాయెల్ ద్వారా ఆయిల్ నిల్వలు ఎట్లా పట్టుకొచ్చుకోవాలి? హ్మ్. అమెరికా ఎట్లా లాభపడాలి? అమెరికా నమ్ముకున్న పూర్తి ఆధిపత్యం ఆ! వచ్చేస్తుంది అమెరికాకి. అమెరికాను నమ్ముకున్న పాకిస్తాన్‌కు, హ్మ్. ఇజ్రాయెల్‌కి ఎట్లా న్యాయం చేయాలని ఆలోచిస్తారు తప్ప హ్మ్. ఇరాన్‌కు ఎట్లా ప్రజాస్వామ్యం ఇవ్వాలని ఆలోచిస్తారైతే నేను అనుకోవట్లేదు. హ్మ్. సరే మనం చూస్తున్న వీక్షకుల అభిప్రాయం వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. ఓకే.